మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మనం హ్యాపీగా ఉండాలంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. మీరేమంటారు? నా జీవితంలో నేను ఎంతమందిని అర్థం చేసుకున్నానో నాకు తెలియదు, కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రం నన్ను అసలు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదురా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ ష్యూర్ మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కొన్నిసార్లు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తూ ఉంటారు. అండ్ మీరు కన్న పిల్లలు కొన్నిసార్లు మీ మాట కూడా వినరు. ప్రాణంగా ప్రేమించిన స్నేహితులు మన వెనక మాట్లాడుకుంటూ ఉంటారు. నమ్ముకున్న బంధువులేమో వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. చివరికి మీరు ఎంతగానో ప్రేమించే మీ భార్యో భర్తో కోపంలో ఒక మాట అనేసి మిమ్మల్ని బాధ పెడతా ఉంటారు. అలాంటి సమయాల్లో మనం ఎంత మనం నచ్చ చెప్పుకుంటా ఉన్నా మన హృదయం మాత్రం అసలు నిన్ను ప్రేమించే వాళ్ళు నిజంగా ఎవరైనా ఉన్నారా, నిన్ను ఎవరైనా అర్థం చేసుకుంటారా అని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటుంది కదా. ఇలాంటి ప్రశ్నలతోనే ఈరోజు మీలో ఎవరైనా ఉన్నారా? అయితే వీడియో ఖచ్చితంగా మీకోసం. మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు ఎంతో బాధపడుతున్నారు, కానీ మనుషులందరినీ సృష్టించిన దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీకు తెలుసా? ఆయన తన చేతితో మిమ్మల్ని పట్టుకోవడమో చేతిలో పెట్టుకోవడమో కాదండి, ఏకంగా తన అరచేతిలో మీ పేరును చెక్కేసుకున్నాడు. లోకం దృష్టిలో మీరు ఒక 0 అయి ఉండొచ్చు, కానీ దేవునికి మాత్రం మీరు ఎప్పుడు ఒక VVIP అని మాత్రం మర్చిపోకండి. అసలు ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు మీ దేవుడు. మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారి కోసం బాధపడ్డం అనేసి వారి హృదయాల్ని మార్చగలిగే దేవునితో టైం స్పెండ్ చేయండి. మర్చిపోకండి, లోకమంతా మిమ్మల్ని వద్దనుకున్న దేవునికి మాత్రం మీరే కావాలి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎలా